మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇస్తున్న మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయం లేచిన తర్వాత వాక్యం చదివి ఉన్నారా? ఉదయం లేచిన తర్వాత ప్రార్థించారా? దయచేసి గమనించండి. ఏది మర్చిపోయినా ప్రార్థన వాక్యం మర్చిపోకండి. మన అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త నుండి 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు చదివిన వాక్య భాగము దేవుని వాక్యములో దేవుడు చెప్పేటువంటి సత్యాలు. దేవుని రాకడలో జరిగేటువంటి సూచనలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. దేవుడు అతి సమీపంలో ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. రెండవ రాకడ అతి సమీపంలో ఉంది. నీవు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. ఇక నీ కుటుంబంలో రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా? మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ రక్షణ పొందకపోయినా, మారు మనసు పొందకపోయినా మన జీవితాల్లో ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని బిడ్డలారా, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొందితే దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి అవకాశం ఉంది. రాకడలో ఎత్తబడేటువంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని రాకడకు ముందు జరిగేటువంటి సూచనలు చూడండి. ప్రపంచంలో, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో. అక్కడక్కడ యుద్ధములను గూర్చి మనం వింటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యలోనే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధం ఏర్పడతా ఉంది. దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్నే మనం చూసాం. మన ఇండియాకి పాకిస్తాన్కి కూడా భయంకరమైన యుద్ధం జరగటం చూసాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి యుద్ధాలు జరగకుండా ఉండాలని మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, రాకడలో యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. మీ హృదయములను కలవరపడనివ్వండి. దేవుని బిడ్డలారా, గమనించండి. మనుషుడి మీదకి మనుషుడు లేవటం, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, ఎక్కడ చూసినా భూకంపాలు, సునామీలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మారణ హోమం వినబడతా ఉంది. ఎక్కడ చూసినా ఏ కుటుంబంలో నెమ్మది కనబడతాలా? ఏ కుటుంబంలో శాంతి సమాధానం కనబడట్లేదు. పోరాటాలు, హత్యలు, కక్షలు, తగాదాలు, విభేదాలు, మనస్కొరతలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక నీవు నేను మనం చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా? ప్రభు సన్నిధిలో రక్షణ పొంది మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. చూడండి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎక్కడైనా నెమ్మది కనబడతా ఉందా? ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, రాకడికి సూచనలని మనం గమనించి రక్షణ పొందాలి. నీవు రక్షణ పొందాలి, నీ భార్య రక్షణ పొందాలి, నీ భర్త రక్షణ పొందాలి, నీ బిడ్డలు రక్షణ పొందాలి. మనం రక్షణ పొందినట్లయితే దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మతాల గూర్చి కానీ, కులాలను గూర్చి కానీ, మనుషులను గూర్చి కానీ, వర్గాలను గూర్చి కానీ ఎంత భయంకరమైనటువంటి విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులని మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. దేశాలు క్షేమం కోసం ప్రార్థించాలి. రాష్ట్రాలు క్షేమం కోసం ప్రార్థించాలి. కుటుంబాలు క్షేమం కోసం ప్రార్థించాలి. ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. రాకడలో భయంకరమైనటువంటి సూచనలు ఏర్పడతా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రార్థించి కుటుంబాలను కట్టవలసిన వారమై ఉన్నాం. ప్రపంచం కోసం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనం ఎంత ప్రార్థన చేస్తే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీవు నేను మనము అందరం కలిసి మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేద్దాం. క్షేమం కోసం, దేశ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మీ అందరి కోసం నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు.
నీ రాకడలో భయంకరమైన సూచనలు ఏర్పడతాయని మీరు సెలవిచ్చారు. ఈ రోజుకి భయంకరమైనటువంటి సూచనలు ఏర్పడతా ఉన్నాయి. ఎక్కడ చూసిన భూకంపాలు, యుద్ధములు, ఎక్కడ చూసిన సునామీలు, మనుషుల మీదకి మనుషులు లేవటం, ఎక్కడ చూసిన హత్యలు, పోరాటాలు, కక్షలు, తగాదాలు, విభేదాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి నాయన. అటువంటి పరిస్థితుల మధ్యలో మేము నివసిస్తూ ఉన్నాం. దయచేసి దేశానికి క్షేమాన్ని అనుగ్రహించండి, ప్రపంచానికి క్షేమాన్ని అనుగ్రహించండి, అందరూ క్షేమంగా జీవించినట్లుగా సహాయం చేయండి. మీ దాసుని యొక్క ప్రార్థన అంగీకరించండి. ఈరోజు ఎంతమంది అయితే డైలీ మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ వాక్య సందేశాన్ని విని ఉన్నారో వారందరినీ బలపరిచి స్థిరపరిచి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.